దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పామురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు ఈ సందర్భం మనం గమనించవచ్చు. ప్రియులారా, యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా ఎందరినో ప్రభావితం చేస్తూ మారు మనసు నిమిత్తమై బాప్తిస్మ అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన గారి ద్వారానే బాప్తిస్మం పొందినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ వచ్చాం. యేసు ప్రభు సర్వలోకములో ఉన్న మానవాళిని రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చి, ఎలాగైతే సర్వసమాజం అంతా ఇలా నడవాలి అని ఒక మాదిరిని ఉంచినటువంటి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఆయన చూపించిన మాదిరిని ఈ రోజున మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిస్మం పొంది ఉన్నాడు. ఈ రోజున దైవజనులైనటువంటి మేమందరము కూడా మరి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి ప్రవేశించిన ప్రతి వారికి కూడా పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కృష్ణానదిలోనే మరి బాప్తిస్మం ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నీరు దేవుడు మనకిచ్చినటువంటి ఒక మహా గొప్ప భాగ్యం. భూమి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం. ఆకాశము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం. ప్రకృతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అలాగే ప్రకృతిలో కూడా అన్ని మన కంటికి కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ ప్రకృతి అంతా కూడా ఇవన్నీ విభాగాలుగా ఉన్నప్పటికీ ఈ ప్రకృతి అంతా ఎవరి స్వాధీనంలో ఉందండి? దేవుని స్వాధీనంలో ఉన్నది అని మీరు గమనించాలి. ప్రియులారా, ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉన్నది. సముద్రాన్ని గద్దిస్తే నిమ్మళమైంది, అలాగే ఆ సముద్రము దేవుని మాటకు లోబడింది. అలాగే ప్రియులారా, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక నదిని ఆయన దాటుకుంటూ నడుస్తూ వస్తూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని చూసి, అమ్మో ఏదో ఒక దయ్యం వస్తుందని చెప్పి భయపడతా వచ్చారు. యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్న యోహాను నదిలో నడుచుకుంటూ వస్తున్నటువంటి దేవుని చూసి, ఆయన భూతం కాదు, ఆయన నా ప్రభు అని చెప్పి దేవుని మహింపరిచాడు. ప్రియులారా, నీరు సహజంగా ప్రతి మనిషిని ముంచేస్తుంది. ఆయన జీవము కలిగిన దేవుడు గనక ఆ నీటి మీద నడిచి వస్తున్నప్పుడు ఆ నీరు కూడా భూమి మీద నడిచినట్లుగా దేవుణ్ణి నడిపించింది. నీరు కూడా దేవునికి ఇష్టమైతే ఆయన ఏది చేయాలనుకుంటే అది తప్పనిసరిగా చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఈ సృష్టిని నిర్మించింది ఆయన, ఈ సృష్టికి అధిపతి ఆయన. ఆయన చెప్పినట్లుగా సృష్టి నడుస్తుంది, సర్వము నడుస్తుందని గమనించండి. ప్రియులారా, మనం చూస్తున్నటువంటి ఈ నది, మనం చూస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ప్రజలు ఎందరో చనిపోయారు. గొప్ప డబ్బు కలిగినటువంటి కోట్లాధిపతులైనటువంటి వారందరూ కూడా నీటిలో అలమటిస్తూ వచ్చారు. గొప్ప కులానికి సంబంధించిన వారు, గొప్ప మతానికి సంబంధించిన వారు కూడా ఈ నీటిలో ఉండి అలమటించిపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారు ప్రేమను చూపిస్తూ ఎందరికో వారి సామర్థ్యం కొలది ఆహారాన్ని పంచిస్తూ ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా వచ్చి నవ్వుకుంటూ వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని సంతోషిస్తూ దినాలు గడిపినటువంటి విధానం ఇదిగో మనం చూస్తున్న ఈ విజయవాడ పట్టణం, ఈ ప్రాంతం అంతా కూడా అల్లకొల్లాలమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ వస్తున్నాం. ప్రియులారా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ నీటిని లోపరుచుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ నీటిని ఆయన ఇతరులను గద్దించడానికి ఉపయోగించుకున్నాడు. అలాగే ఈ నీటిని పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఒక మనిషి రక్షణ పొందటానికి ఆయన ఉపయోగించుకున్నాడు. అలాగే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు
ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దాహము తీర్చడానికి కూడా దేవాతి దేవుడు ఈ నీటిని ఉపయోగిస్తూ వచ్చాడు. అలాగే ఈ మనుషులు బ్రతకటానికి కావలసినటువంటి పంటలను పండించుకునే నీటిని కూడా దేవుడు ఈ భూమిలో ఉన్న మనుషులకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నదులు ఎండిపోయే సమయం సమీపించిందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు నదులు పొంగుతున్నాయి. ఇప్పుడు ఈ నదులు మనుషులకు ప్రమాదకరంగా మారిపోయాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నదులు ఎండిపోయి చుక్క కూడా నీరు లేదని చెప్పి అలమటించే రోజు ఒకరోజు రాబోతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించమని కూడా ప్రభువుపేట నేను తెలియజేస్తున్నాను. మనము దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు ఈ నీటి ద్వారానే మనం దేవుని బిడ్డలంగా ఆయన మహిమ కొరకు మార్చబడతాం. దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు ఈ నీటి ద్వారానే మనం ఈ లోకంలో దాహాద్రిని తీసుకోవటానికి, ఆహార అవసరతలు తీర్చుకోవటానికి మనం ఎంతగానో ఉపయోగించుకుంటాం. మరి ప్రభు గద్దింపునకు, ప్రభు మాటలకు లోబడిన వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ నీటి ద్వారానే మానవులను దేవుడు బుద్ధి చెప్పే, గద్దించే అవకాశం కూడా రాబోతుందని కూడా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. బైబిల్ కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేయు స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ఏమండి, ఈ నీటిని పుట్టించి నోవాహు ఓడ ద్వారా నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. మిగతా వారందరూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశాంతమైన ఈ భూమిలో మనం బ్రతుకుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ప్రశాంతంగా దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవులను మనం భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నామేమో, ఇది మన జీవితానికి ఎప్పుడు క్షేమం కాదు. దేవుడిచ్చిన ఈ అందమైన ప్రకృతిని అన్ని విధాలా మనం ఉపయోగించుకొని దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించటం, దేవుని ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో జీవించటం మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ నీరే మనలను ముంచేస్తుంది. ఈ నీరే మనలను ప్రభు దగ్గరికి చేరుస్తుంది. పాప దోషములను కడిగివేసే విధంగా దేవుని ఆజ్ఞ ప్రకారము మనం ఒప్పుకున్నప్పుడు ఈ నీరు మనలను శుద్ధి చేస్తుంది. పవిత్రంగా మనలను దేవుని సన్నిధిలోనికి వెళ్ళే విధంగా పవిత్రపరుస్తుంది. అలాగే మనం దేవుని మాటకు లోబడకపోతే ఈ నీరే మనలను ముంచేస్తుంది అనే దానికి ఉదాహరణ విజయవాడ పట్టణంలో జరిగిన సంభవము, అలాగే మరి ఖమ్మంలో జరిగినటువంటి ఈ సంభవాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు, మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవునికి మనం లోబడుతున్నామా లేదా ఒకసారి గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమండి, డబ్బున్నవారే కోటేశ్వరులు ఏమండి నీరు వచ్చి ఇళ్లలో పడుతున్నప్పుడు ఏం చేయగలిగారండి? ప్రభుత్వం ఏం చేయగలిగింది? ప్రజలు ఏం చేయగలిగారు? దేవుడు ప్రకృతిని మన మీదగా పంపించినప్పుడు ఎవరము ఏమీ చేయలేం. ప్రియులారా, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇదిగో ట్రైన్లు వస్తూ పోతూ ఉన్నాయి, వాటిని మనం గమనిస్తున్నాం కదా. ఈ ట్రైనుల్లో సరదాగా ప్రయాణం చేస్తాం, ఆకాశంలో కనిపించే విమానాల్లో సరదాగా ప్రయాణం చేస్తాం, లగ్జరీ బస్సుల్లో ఎవరి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రయాణాలు చేస్తాం. దేవుడు ఈ ప్రకృతిలో ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి, మనిషి తన అవసరతలు తీర్చుకోవటానికి, మనిషి ప్రయాణం చేయటానికి ఎన్ని సౌకర్యాలండి. ఇదిగో ఈ బ్రిడ్జి ఎవరి కోసం కట్టారండి? ఈ ట్రైన్లు ఎవరి కోసం నడుస్తున్నాయండి? ఈ వాటర్ ఆగటానికి ఈ ప్రకాశం బ్యారేజ్, ఇదిగోండి ఒక్కసారి చూడండి, ప్రకాశం బ్యారేజ్ చూడండి, ఆ లైటింగ్లో దగదగా మెరుస్తూ ఉంది, కనపడుతుందా? ఆ లైటింగ్లతో దగదగా మెరుస్తూ ఉందండి ఆ ప్రకాశం బ్యారేజీ. ఆ బ్యారేజీలు ఎందుకు కట్టారండి? ఆ బ్యారేజీలు మనిషికి ఉపయోగపడటం కోసం ఏమండి ఆ బ్యారేజీలు కట్టారు. ఈ బ్రిడ్జీలు ఎందుకు కట్టారండి? ఒక జిల్లా నుంచి, ఒక రాష్ట్రం నుంచి ప్రజలు ప్రయాణం చేయడానికి బ్రిడ్జీలను కట్టారండి. ఇవన్నీ ఎవరి కోసమండి? ఇవన్నీ ఈ భూమి మీద నివసిస్తున్న మనిషి బ్రతుకున్నప్పుడు మనిషి ఉపయోగించుకోవటానికి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చి ఈ అవకాశాలన్నింటినీ దేవుడిస్తున్నాడండి మనిషికి. ఓ మనిషి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సకల సౌకర్యాలను అనుభవిస్తూ నేనే గొప్ప వ్యక్తిని, నేనే ఉన్నతమైన వ్యక్తిని, నేనే తెలివి కలిగిన వ్యక్తిని అనుకుంటున్నావా? మనం ఆరోగ్యములతో ఉన్నప్పుడు, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, ఇదిగో ఇలా రైళ్లు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైలును చూస్తూ ఉంటాం.
ఏమండి లగ్జరీ బస్సులు, లగ్జరీ కారులు రోడ్ల మీద వెళ్తూ ఉంటే వాటిని చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక బలహీనత వచ్చి మనం ఇంట్లో ఉన్నప్పుడు, ఒక బలహీనత వచ్చి హాస్పిటల్లో 4 గోడల మధ్య మనం ఉన్నప్పుడు ఈ జీవితము ఎంత విలువైందో, ఈ విలువైన జీవితాన్ని ఎలా ఉపయోగించుకున్నామో, ఎలా అర్థపరుచుకున్నామో, ఎలా సొంత సౌకర్యాలకు ఉపయోగించుకున్నామో అప్పుడు ఆలోచించి దేవునికి దూరంగా, దేవునికి అయిష్టంగా, లెక్కలేనితనంగా, నీ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి నీ స్థితి అంతటిని రేపు జ్ఞాపకం చేసుకొని ఎంత ప్రలాపించినా ఉపయోగం ఉండదు కదండి. అందుకే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు మన జీవితంలో రక్షణ పొందటానికి అవకాశం ఇచ్చినప్పుడే, దేవుని కొరకు పరిచర్య చేసే అవకాశం ఇచ్చినప్పుడు, అలాగే ప్రియులారా దేవుని పరిచర్య చేసే అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు, అలాగే ప్రియులారా దేవునికి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని, అవకాశాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే ఎంత ధన్యులమవుతామండి. దేవుని మాట ప్రకారము మనం ఈ లోకంలో జీవించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి బలహీనంగా ఉన్నప్పుడు హిజ్కియా వలె మనం కూడా దేవుని కొరకు జీవించిన విధానం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము అడిగే హక్కు మనకు ఉంటుందండి. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సునిచ్చి, మంచి సమయాన్ని ఇచ్చి నా మహిమ కొరకు జీవించమని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా సమయాన్ని, అవకాశాన్ని, ప్రకృతిని మనం ఉపయోగించుకొని పరిస్థితులు మారినప్పుడు ఒక్కసారి నా వైపు చూడయ్యా అని చెప్పి స్వార్థంతో మనం దేవుని అడుగుతామే, ఆ జీవితము మనకేమాత్రం ప్రయోజనకరమైంది కాదు ప్రియులారా. ప్రేమ కలిగిన దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం ఎంత గొప్పదో సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమార్థంగా బ్రతకటం మనం నేర్చుకోవాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్న మానవులమైన మనందరం కూడా ఆయనను మాదిరి తీసుకోవాలని మనిషిగా ఈ లోకంలో జన్మించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు మనుషుల్లోనికి రాకుండా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని ఏలాలి, తన మహిమ కొరకు మార్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అపవాది మోసం ద్వారా మనుషుడు కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను, ఆ దేవుని సంబంధమైన ఆ విలువలను తిరిగి మరలా మనుషుడు సంపాదించుకోవాలి. ఏమంటే అపవాది కోసం, దాని దూతల కోసం సిద్ధపరిచిన నరకంలో మనుషుడు ప్రవేశించడానికి వీల్లేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ లోకంలో జన్మించి కఠినమైన, మార్పు లేని, ఇష్టానుసారమైన జీవితంలో ఏమండి నశించిపోతున్న మానవులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో మనుషులు ఎలా మార్పు చెందాలి, మనుషులు ఎలా పాపదోషాల నుండి విడుదల పొందాలి అనేటువంటిది క్రియరూపకంగా ఆయన బాప్తిస్మము ద్వారా దేవుడు మనకు ఆయన కృపను ప్రత్యక్షపరిచాడు. అలాగే ప్రియులారా ఆయన అద్భుతమైన కార్యాల ద్వారా, ఆయన అద్భుతమైన ప్రవచనాల ద్వారా మనుషులు ఎలా మారాలో, మనుషులు ఎలా బ్రతకాలో ఆ విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధుడైన దేవుడు మనకు బోధిస్తూ వచ్చాడు. ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా మనం వింటున్నాము, వ్యర్థం చేసుకోకుండా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకటం నేర్చుకున్నప్పుడు ఈ భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఎలాగో తెలుసా, ఆయన ఆత్మను పొందినప్పుడు, ఆయన వాక్య ప్రకారం ఈ లోకంలో బ్రతకటానికి ఇష్టపడినప్పుడు అని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడో దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద ఆవరించింది ప్రియులారా. అలాగే మనము కూడా దేవుని బిడ్డలంగా ఇలా నదులలో, నీటి సౌకర్యం కలిగినటువంటి ప్రాంతాలలో మనము ప్రభు ఇచ్చిన బాప్తిస్మం, ప్రభు పొందిన బాప్తిస్మం, ప్రభు ఆజ్ఞాపించిన బాప్తిస్మం మనము కూడా పొంది దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించినట్లయితే, ఈ లోకంలో బ్రతికినట్లయితే ప్రియులారా, అలనాడు ప్రభు ఆత్మను ఎలా పొందాడో ఈ లోకంలో మనము కూడా దేవుని బిడ్డలముగా ఆయన ఆత్మను పొంది దేవుని మహిమ కొరకు మనము నిలబడటానికి ప్రభు సహాయం చేస్తూ వస్తాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వాక్యంలో ఎలాగ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మరి ఒక గొప్పతనం ఏంటంటే ఆయన యూదులలో జన్మించినప్పటికీ ప్రియులారా ఆయన యూదుల కొరకే ఈ లోకంలో ఆయన పరిచర్య చేయలేదు, యూదుల కొరకే
ఆయన మార్పు కొరకు ఈ లోకంలో బోధలు చేయలేదు. అన్యజనుల యొక్క రక్షణ అనగా భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా రక్షణ పొందాలి, ఆయన ఆత్మను పొందాలి, బాప్తిస్మం పొందాలనే ఉద్దేశం కలిగి ప్రభువారు తన పనిని ఈ లోకంలో కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన సిద్ధపరచబోతున్న పరలోకంలో మనందరము కూడా పాలిభాగస్తులం అవ్వాలనే ఉద్దేశంతో ప్రభువారు మన పట్ల అద్భుతమైన కార్యములు జరిగించి ఉన్నాడు. కనుక ప్రియులరా, మరి దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా ప్రభు ఆత్మని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు శరీరధారిగా మన మధ్యలో లేడు, ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను దర్శించగలడు. ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఇలా నీటిలో నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఏమండి పరలోక రాజ్యానికి అర్హులము, అలాగే దేవుని ఆత్మను పొందుతాము, అలాగే ఈ లోకంలో దేవుని మేము కొరకు జీవిస్తాము. దేవుడు సిద్ధపరిచిన ఆయన రాజ్యాన్ని మనం అనుభవిస్తాము అని కూడా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు ఉన్నాడండి. అందరూ రక్షణ పొందాలని ప్రభుని యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి ఆయన జీవితాన్ని మన కొరకు అర్పించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి అన్యులైన వారు, యూదులైన వారు, గ్రీకులైన వారు అనేటువంటి భేదం లేకుండా అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు ఈ లోకములోకి వచ్చాడు. మనందరి కొరకు ఆయన దేవుని యొక్క అద్భుతమైన సువార్తను అందించాడు, అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అందరి పాపాల నుండి ప్రతి వారిని విడిపించడానికి అందరి కొరకు మరణించాడు. సమాధిని జయించి 3వ రోజున ఆయన మరలా పరదేశకు వెళ్ళాడు. మరలా తన బిడ్డలైన వారందరి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో ఉండాలనుకుంటే, ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని మాటలు వినండి, మారు మనసు పొందండి. యేసయ్య బాప్తిస్మం ఎలాగైతే యోహాను ద్వారా తీసుకున్నాడు, దైవజనుల ద్వారా బాప్తిస్మం పొంది ఆత్మను పొందుకొని ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా అంతము వరకు ఆయన మహిమను మనం అనుభవించే వరకు దేవుని మహిమ కొరకు జీవించే విధంగా ఇతరులకు మన మాదిరిని, ఇతరుల మారు మనసు అనుభవంలోనికి వచ్చే విధంగా మన మాదిరిని ఇతరులకు కనపరిచే విధంగా మనం ప్రభు మహిమ కొరకు అడుగులు ముందుకు వేస్తూ ఆయన సాక్షిగా బ్రతకటానికి ఆయన కృపా ప్రణాళిక ఎల్లప్పుడూ మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇప్పటి వరకు నీ మాటలు దేవా అందించడానికి సహాయం చేస్తూ వచ్చింది దేవా. ఎత్తబడి నీ మాటలు ఎవరైతే వినబోతున్నారో వారందరూ కూడా దివ్యమైన మారు మనసు అనుభవాల్లోనికి వచ్చి రక్షకుడా నిన్ను వారి సొంత రక్షకుడిగా అంగీకరించి నీ ఆత్మను పొందుకొని నీ బిడ్డగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని ప్రభా నీ అందు ఆనందించే భాగ్యం ప్రతివారు అనుభవించే విధంగా కృప దయచేసి మహిమ పొందమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.